హాయ్ నాన్న, ఉలవ మొలకల కూర రెడీ అయిపోయింది. మీకు ఎలా చేయాలా, ఎలా మసాలా తీసుకోవాలో ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూర చూపిస్తాను చూడండి. కరెక్ట్ ఇది. నేను ఆయిల్ ఎక్కువ లేదు, కరెక్ట్గా ఉంది చూడండి. ఇలాగే వేసుకోవాలన్నమాట. కొంచెం మసాలా కూరలకు ఆయిల్ ఉండాలా, మరీ ఎక్కువ వేసుకోకూడదు, బాగుండదు. చూడండి, నేను మటన్ మసాలా కూడా ఇలాగే ఉంటుంది, మటన్ కూర కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఇంట్లో మసాలాలు మామూలుగా ధనియాలు గినియాలన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి ఇంట్లో మసాలాలు బయట ఏమీ గరం మసాలా అంటే అవంటే ఏమి వాడను. ఆల్రెడీ గమగమలాడిపోతుంది అనమాట. చూడండి, ఇది కరెక్ట్గా కూర గట్టిగా లేకుండా పలచగా లేకోకుండా కరెక్ట్గా ఉంటుంది. వంకాయ, ఉర్లగడ్డ, టమోటా వేయాలా. మామూలుగా మీకు మటన్ మసాలా అంటే అన్నీ వేయాలా. ఒక్క మటన్ మసాలాకు మేము ఆవాలు, కరివేపాకు వేయము, ఒట్టిమిరకాయలు వేయము. ఓన్లీ ఆనియను, లవంగాలు వేస్తాము తిరగబాతకి. ఇవి ఇప్పుడు ఈ కూరలకైతే ఇవన్నీ వేస్తామన్నమాట. చూడండి, ఇలా చాలా బాగుంటుంది. లావుగా ఉండేవాళ్ళు ఇది తినాలన్నమాట. ఎందుకంటే ఇది ఉలవలు హీట్ అనమాట. హీట్కి మనకి ఎక్కువ కరిగిపోతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఉలవలు తెచ్చుకొని అలా మొలకలు కట్టుకొనన్నా తినండి. ఉలవ పట్టణాలన్నా చేసుకోండి, గుగ్గుళ్ళన్నా చేసుకోండి. ఏదైనా కానీ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ పేషెంట్కి బాగా ఉడకబెట్టి బెల్లం వేసి కొంతమందికి దొంచి ఇచ్చినా కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఇలా ఉలవ మొలకల కూర ఎంతమంది చేస్తారో, ఎలా చేస్తారో నా కామెంట్లో పెట్టండి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. సూపర్ చపాతీలకు కానీ, ముద్దలకు కానీ, అన్నంలకు కానీ, మరి పూరీలకు కూడా చాలా బాగుంటుంది. చూడండి, సేమ్ ఇలాగే మటను ఇలాగే ఉంటుంది. ఇలా మసాలా కూరలన్నీ నేను ఈ టైప్లోనే చేస్తాను. మసాలా కూరలు ఏవైనా కానీ మసాలా కూరలు ఈ టైప్లోనే ఉంటాయి. మసాలా ఇదే వాడండి. కరెక్ట్గా ముందు వీడియోలో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి కొంతమంది వీడియో చూడకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఓకేనా? బాయ్.